సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రవీణ వర్ధన్ జయప్రదం చేయాలని కోరుతూ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 11న ఖమ్మంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో రాయన సుభాష్ చంద్రబోస్ గారు అమరుడైన రోజు ఆయన వర్ధన్ సభని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ 9వ తారీఖు 9వ వర్ధన్ సందర్భంగా సభని నిర్వహిస్తా ఉన్నాం. ఆయన ప్రతిఘటన ఉద్యమ నేత. విప్లవ ఉద్యమాన్ని మొత్తం భారతదేశం మొత్తం కూడా ముందుకు తీసుకుపోవాలని లేదా విప్లవ శ్రేణులు ఐక్యం చేస్తూ పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలు అణు ఉద్యమంలో ఉంటూ అనుభవజ్ఞులుగా ఉండి అధ్యయనశీలుగా దోపిడీ పీడన అణిచివేత లేని సమాజం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ విప్లవ ఉద్యమాన్ని భారతదేశం మొత్తం కూడా విస్తరించాలని ఆలోచించుకొని దోపిడీ లేని సమాజం కోసం పోరాడిండు. సమాజం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ విప్లవ ఉద్యమానికి అవసరం. అందుకనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉద్యమ నేతగా అనేక సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండు. ఈ పార్టీకే సొంతంగా ఉన్నాడు. అందుకనే అలాంటి వ్యక్తి మనకు అవసరం ఉన్నది. అందుకనే అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ గారి వర్ధన్ సభకు రాండి, కదిలి రాండి. ఖమ్మంలో ప్రదర్శనకు అందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం.